జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్ష సమావేశం అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు అధ్యక్షతన జరిగింది. కాకినాడ ఎన్జీఓ హోంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఎన్జీఓ భవన్లో నిర్వహించారు. అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం పాల్గొన్నారు. ముందుగా పలువురు సభ్యులు మాట్లాడుతూ సంఘం బలోపేతం, సభ్యుల సంక్షేమానికి సంబంధించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ ఏ సంఘానికైనా ఐకమత్యమే బలమని, రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని పటిష్టపరచుకోవాలని సూచించారు. జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జంగా బాబురావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి చంద్రరావు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, రిటైర్డ్ డీడీలు చంద్రమూర్తి, అప్పారావు, ధనంజయరావు, విశ్రాంత జిల్లా సంక్షేమ అధికారులు డేవిడ్ రాజు, గణపతి, సత్య, రమేష్, విశ్రాంత సంక్షేమ అధికారులు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సుభాకర్, గంగాధరం, సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళా నమస్తే సార్ అని చేయి పైకెత్తి పరిస్థితి మాది. కాబట్టి మేమంతా కూడా కనీసం 30-40 సంవత్సరాలు కలిసి పనిచేసాం. కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత, జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూ వరకు కూడా ఈ సంఘంలో సభ్యులు. డిప్యూటీ డైరెక్టర్, డిఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, హెచ్డబ్ల్యూ, ఆర్టీఆర్ అంతవరకు కూడా దీంట్లో సభ్యులు. మేము అందరి సంక్షేమం కోరి ఈ సంఘానికి వెళ్తాం. ఈ సంఘం దృష్ట్యా ఎవరికి ఏ ఆపద జరిగినా మేము తప్పనిసరిగా దీన్ని, ఆ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం సంఘం ద్వారా. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా అప్పారావు గారు, ఆయన డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు శ్రీకాకుళం. అదేవిధంగా చంద్రమూర్తి గారు చిత్తూరులో డీడీగా రిటైర్ అయ్యారు. అదేవిధంగా ధనంజయ గారు, ఆయన మరి డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా డిఎస్డబ్ల్యూగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నాం. అందరం కూడా కేవలం మా మధ్యని యొక్క తత్సంబంధాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఒకరికొకళ్ళు కలిసి అన్నదమ్ములాగా, కుటుంబంలాగా ఉండటమే దీని ముఖ్య ఆశయం. ఎవరన్నా సర్వీస్ చేసి ఎవరన్నా ఇంకా పెన్షన్స్ అయ్యి సెటిల్ కాకుండా ఉన్నట్లయితే సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యను పూర్తి పరిష్కారం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మళ్ళా మనం ఎక్కడో ఎక్కిన ఒక ఫంక్షన్లా పెట్టి మీ యొక్క సమస్యలు ఏమైనా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద ఉన్నటువంటి దాని మీద నేను క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందువలన మీ సభ్యులు ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంప్రదించి ఆ డాక్టర్తో మాట్లాడబట్టి మేము ముందుకు వస్తామని, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి దాంట్లో కూడా కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అంటే ఆ బిల్డింగ్ ఎట్లాగా 50 సంవత్సరాలు నిలబెట్టగలిగాము అన్నది విషయం తెలియాలి. కాబట్టి మరి అందులో మీ సభ్యులైనటువంటి శాస్త్రి గారు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అది మెయిన్ ఏంటంటే మాకు ఆ పూర్వ చరిత్ర మాకు తెలియదు. ఇప్పుడే శాస్త్రి గారితో ఉండేటువంటి ఆ బిల్డింగ్ సంబంధించి కూడా విషయాలు చూసుకొని సాగుని జ్ఞాపకాల పుస్తకంగా రిలీజ్ చేసినట్టు మేము అనుకున్నాం. కానీ వెంకయ్యనాయుడు గారు ఓపెన్ మీటింగ్లో అయితే నేను రావడం కష్టమని చెప్పడంతో జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో, అదేవిధంగా మన రాజ్యసభ మెంబర్లతో, ఎమ్మెల్యేలతో ఆ గుర్తు కాకుండా ముఖ్యంగా ఉమరాలిషి గారు, మన చిన్నకంట చంద్రశేఖర్ గారు వాళ్ళు విడిపెట్టడం చేయించాలని చేయాలని అనుకున్నాం. అందువలన ఇదే ఆహ్వానంతో మీ సభ్యులందరూ కూడా మరొకసారి